Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజియం క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డు పేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డు పేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాము. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. Good evening, sir. All of you, Chalki family. I am from Ergo, Gokuvaram. Rajesh from Hyderabad. Hello, sir. Montreal. బాలరెడ్డి గారిని
కోహోస్ట్ చేయండి సార్. ఎస్ సార్, ఎస్ ఇచ్చాను. ఓకే అండి, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. సో ఈరోజు ఒక వండర్ఫుల్ డే అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చినారో 100% ఈరోజు నా లైఫ్ చేంజ్ అవుతుందని మీరు ఒక నోట్బుక్లో, ఒక డైరీలో మీరు రాసుకోవచ్చు. అలాంటి డేనే ఈరోజు మన ముందరికి వచ్చిందని మీరు ఖచ్చితంగా ఈ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ఇది నా కోసమే వచ్చింది ఈ అవకాశం అని మీరు అనక తప్పదు. అది ఎందుకంటే మేమందరూ కూడా ఆల్రెడీ మేము అనుభవించాం కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. సో మనందరికి తెలుసు, మన యొక్క ఎప్పుడైతే ఎవరైనా ఒక వ్యక్తి కనిపించినప్పుడు ఎలా ఉన్నారో అని మనం అడుగుదాం, మన సహజం అది. అయితే ఎలా ఉన్నారో అన్నప్పుడు ఏ విధంగా అంటే ఒక 2 రకాలుగా అర్థం వస్తుందంటే, ఒకటి ఆరోగ్యంగా ఉన్నారా, తర్వాత కంఫర్ట్గా ఉన్నారా, ఫైనాన్షియల్గా కంఫర్ట్గా ఉన్నారా, ఈ 2 మీనింగ్స్ కూడా వస్తాయన్నమాట. అయితే మనము జనరల్గా ఏం చేస్తామంటే, బాగున్నారా అడిగినప్పుడు మనము ఫార్మాలిటీగా బాగున్నామని చెప్తాం. కానీ లోపల మనకు తెలియకుండా ఎన్నో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఉండే ఉంటాయి. అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి మనిషికి ఉండే ఉంటాయి. అందుకే పెద్దలు చెప్తారు, జబ్బు లేని ఇల్లు లేదు అని ప్రతి ఒక్కరు అంటారన్నమాట. అంటే ఏదో ఒక జబ్బు మనకు తెలియకుండా, కనీసం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఇలాంటివి ఏదో కొన్ని సమస్యలు అనేవి, అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ కాబట్టి మనిషికి ఆరోగ్యం అనేది మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి హెల్త్ ఉంటేనే మనం బాగున్నాము అనే లెక్క. అదేవిధంగా వెల్త్ కూడా ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా కూడా మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి. అంటే మనం ఎక్కడైనా సరే మన ఫ్యామిలీని పిలిచిపోయినప్పుడు వాళ్ళు ఏదైతే అడుగుతారో దాన్ని కొనిచ్చే కెపాసిటీ, అంటే బయ్యింగ్ కెపాసిటీ అనేది మనకు ఉండాలి. సో ఇవి 2 ఉన్నప్పుడు లైఫ్ అనేది ఒక 100% సక్సెస్ఫుల్గా ఉంటుందని నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇవి 2 ఇచ్చే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే ఈరోజు దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాన్ని చెప్పడానికి ఒక గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, చాలా త్వరగా ఒక మంచి ర్యాంక్ ఈ కంపెనీలో మేము ఏదైతే తెలుసుకోబోతున్నాం అలాంటి ఆ కంపెనీలో ఒక గ్రేట్ ర్యాంక్, సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి గ్రేట్ పర్సనాలిటీని ఈరోజు మన ముందు ఉన్నారు. సో సార్, ఈరోజు మనం ఏ విధంగా ఆరోగ్యం గురించి ఏం తీసుకోవాలి, అలాగే ఆరోగ్యం ద్వారా మనకు ఆదాయం ఎలా ఉంది, కంప్లీట్ గా ఈరోజు ఒక ప్రెజెంటేషన్ అనేది మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి సార్ని మనము వామ్ వెల్కమ్ చేద్దాం. ఎస్ సార్, ముక్కు బాలరెడ్డి సార్, ఎస్ వెల్కమ్. Thank you, sir. Thank you, H.G. Rao garu. Thank you. Yes, sir. Yes, sir. You can continue, sir. Thank you. Thank you, friends. All of you, good evening, sir. Sir, good evening, sir. So, నా స్క్రీన్ షేర్ చేయొచ్చా? చేయొచ్చు సార్, చేయండి. Dear friends, good evening. So ముందుగా నా ఇంట్రొడ్యూసర్, నా ఫ్రెండ్ శ్రీ లయన్ ప్రసాద్ గారికి నమస్కరిస్తూ ఈ ప్రెజెంటేషన్ నేను స్టార్ట్ చేస్తా ఉన్నా. ఈ ప్రెజెంటేషన్ లో ముందుగా ఏంటంటే వీడియో ఆపుతున్నాను, ఎందుకంటే ప్రెజెంటేషన్ ఇవ్వటంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క ఫోన్స్ ను అడ్డుగా ఉంచుకోండి. అంటే ఇట్లా నిలువుగా పట్టుకోకుండా అడ్డంగా పెట్టుకోండి. ఆటో రొటేట్ ఓపెన్ చేయండి. అలాగే అడ్డుగా ఉంచుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ స్క్రీన్ చాలా చక్కగా కనిపిస్తుంది. నిలువుగా కాకుండా అడ్డుగా ఉంచుకోండి. స్క్రీన్ ఆటో రొటేషన్ లో పెట్టుకోండి. ఎనీహౌ, థ్యాంక్ యూ.
మీ అందరికీ నియంగ్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా నియంగ్ కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా ఫ్రెండ్ ఇంట్రొడ్యూసర్ శ్రీ లయన్ ప్రసాద్ గారికి కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ సో చక్కగా దీన్ని ఆస్వాదించండి. So once again, welcome to New Young. New Young means empowering wellness, enriching lives. నా పేరు ముక్కు బాలరెడ్డి అండి, హైదరాబాద్లో ఉంటాం మేము. ఈ న్యూ యంగ్ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి. ఇది ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ను మన ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీతో స్టార్ట్ అయింది అనమాట, తయారైంది. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఇది, అంటే ఓన్ రీసెర్చ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక ఓన్ అవుట్లెట్స్తో స్టార్ట్ కాబోతుంది. ఇంకా కాలేదండి, ఇంకా ప్రారంభం కాలేదు మన కంపెనీ, జస్ట్ ఫ్రీలాన్సింగ్లోనే ఉంది. సో మనకు ఢిల్లీ హెడ్ ఆఫీస్గా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో జూన్లో మనకు అఫిషియల్ లాంచింగ్ ఉంది, ఢిల్లీ హెడ్ ఆఫీస్గా ఉండబోతుంది. అలాగే హైదరాబాద్లో కూడా రీజనల్ ఆఫీసు స్టార్ట్ కాబోతుంది. ఇంకా స్టార్ట్ కాని కంపెనీలో మనం ఒక మంచి ప్రొడక్ట్తో మంచి పొజిషన్ అచీవ్ చేయడం అంటే ఇది చాలా గర్వకారణమైన విషయం. అలాగే టీం వర్క్, సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఎ గుడ్ మోటివేటర్ అని నమ్మి ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ రిఫరల్ ప్రోగ్రాంలో ఈ కంపెనీ ఉంది, ప్రధానంగా టీం వర్క్. సో ఇక మనకు నియంగ్ అనే కంపెనీ హెల్త్ అండ్ వెల్త్ను కూడా ఆఫర్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆనందమే. ఆనందం అంటే మనకు ఆరోగ్యము, నిరంతర ఆదాయము లేకుండా మనం ఆనందంగా జీవించలేము. సో ఇవి రెండు కూడా మనకు నియంగా ఆఫర్ చేస్తూ ఉంది. ఇక క్యూర్ సెల్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. స్టెమ్ సెల్ అంటే ఏంటి? సృష్టిలో మగ ఆడ మరి కలిసినప్పుడు ఒక బీజం ఏర్పడుతుంది. దాని పేరే మూల కణము అంటారు, లేదంటే మదర్ సెల్ అంటారు, లేదంటే స్టెమ్ సెల్ అంటారు. అదే మన పుట్టుకకు, మన శరీర పెరుగుదలకు కారణం అవుతుంది. ఆ మూల కణం ఒక చిన్న కణంగా, ఏక కణంగా స్టార్ట్ అయింది. అదే 2 అవుతుంది, 4 అవుతుంది, మరి 1,00,000 అవుతుంది, 1,00,00,000 అవుతుంది, ట్రిలియన్స్ అవుతుంది. సో మన బాడీలో ఉన్న ప్రతి కణం కూడా స్టెమ్ సెల్తో తయారైంది. అలాంటి స్టెమ్ సెల్ ఈరోజు మన బాడీ 80 నుంచి 100 crores ట్రిలియన్ సెల్స్ సముదాయం. ఈ బాడీ నిర్మాణంలో ఈ స్టెమ్ సెల్లే పూర్తిగా ఇది ఉంది. అన్ని ఆర్గాన్స్ లో కూడా మరి ఉన్నది సెల్స్, స్టెమ్ సెల్స్ మాత్రమే. సెల్ అంటే కణం, సెల్ నుంచి టిష్యూ ఏర్పడుతుంది, టిష్యూ నుంచి ఆర్గాన్ ఏర్పడుతుంది, ఆర్గాన్ నుంచి బాడీ ఏర్పడుతుంది. సో ఈ స్టెమ్ సెల్ అనేది చాలా ముఖ్యమైనది. అన్ని అవయవాల్లో కూడా మళ్ళీ స్టెమ్ సెల్లే ఉంటుంది. అలాగే సినర్జిక్ బ్లెండ్స్, ఈ సినర్జిక్ బ్లెండ్స్ అనేవి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతాయి. ఈ రెండిటి కాంబినేషన్, ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ కాంబినేషన్ అన్నమాట. స్టెమ్ సెల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సినర్జిక్ బ్లెండ్స్ అంటాం మనం. ఈ సినర్జిక్ బ్లెండ్స్ ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతాయి. స్టెమ్ సెల్ ఏమో మన బాడీ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ అంటే ఈరోజు మనకు ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నాం. దీనికి ఏంటి కారణం అంటే ఈ స్టెమ్ సెల్ ఏదైతే మూల కణం ఉందో ఇది ఇన్యాక్టివ్గా ఉండటం. దీనికి కారణం మన ఆహారం, మన ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్, ఇవన్నీ కూడా కారణాలు. ఇప్పుడు మరి ఇన్యాక్టివ్గా ఉన్న స్టెమ్ సెల్ను యాక్టివేట్ చేయగలిగితే అప్పుడు మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. సో దానికోసం ఈ న్యూయంగ్ అనే కంపెనీ సేమ్ సిమిలర్గా లభించే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ను
మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అది మాలస్ డొమెస్టికా అని మరి గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ అనేది ఒక ప్రత్యేకమైన జాతి అన్నమాట. మనకు సూపర్ మార్కెట్లో కూడా గ్రీన్ యాపిల్స్ దొరుకుతాయి. అవి కాదు, ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ మరి స్విట్జర్లాండ్లో పండుతుంది. ఆల్ప్ పర్వతాల్లో 3500 అడుగుల ఎత్తులో అది పండుతుంది. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సోలార్ విటీస్, రెడ్ గ్రేప్ సీడ్స్ లో కూడా సేమ్ మన హ్యూమన్ బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ లభిస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్, ఈ డబుల్ స్టెమ్ సెల్స్ అంటే ఈ రెండిటి కాంబినేషన్స్ తో మనకు ఈ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అదే మాదిరి సినర్జిక్ బ్లెండ్స్ అంటే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేయడానికి మరి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అయిన ఒమేగా 3, 6, 9 అలాగే కోఎంజిన్ Q10, బార్లీ గ్రాస్, ఆస్టాక్సిన్, క్లోరెల్లా, బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ వీటి యొక్క ఎక్స్ట్రాక్షన్ తీసుకొని ఒక కంప్లీట్ క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్ ను రూపొందించడం జరిగింది. ఈ క్యూర్ సెల్ అనేది ఒక మిరాకిల్ ప్రొడక్ట్. ఎందుకంటే ఇది సమగ్రమైన కంప్లీట్ హెల్త్ సప్లిమెంట్ అన్నమాట. అది ఎలాగో మనం చూద్దాం. ఈ స్టెమ్ సెల్ ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ ఇచ్చామో మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ అది యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. మన బాడీలో ఎప్పుడైతే స్టెమ్ సెల్ యాక్టివ్ అయిందో అది మన బాడీలో ఉన్న మరి ఆర్గాన్లో ఉన్న సెల్స్ అన్నిటిని కూడా డ్యామేజ్డ్ సెల్స్ ను రిపేర్ చేయగలుగుతుంది. అలాగే రిపేర్ కాకపోతే వాటిని తొలగించి రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేయగలుగుతుంది. అలాగే ఉన్న వాటిని ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాటిని ఇంకా ఎనర్జైజ్ చేయగలుగుతుంది. ఈ విధంగా సంపూర్ణ ఆరోగ్యానికి ఈ స్టెమ్ సెల్ మాత్రమే సపోర్ట్ అవుతుంది. కెమికల్స్ కానీ లేదంటే ఆకులు, పూలు, రసాలు కానీ ఇవన్నీ ఏవి కూడా డైరెక్ట్ గా మన బాడీలో ఉన్న సెల్స్ ను యాక్టివేట్ చేయలేవు. ఒక స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. అలాగే దానికి సపోర్టింగ్ గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టింగ్ అండ్ బ్యాలెన్సింగ్ లో ఉండాలి. ఎందుకు అంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు నిరంతరం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మన బాడీ బయట అలాగే లోపల కూడా కోట్లాది వైరస్లు, బ్యాక్టీరియాలు నిరంతరము మన సెల్స్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వాటిల్లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, ఇంకా వ్యాధికారక సెల్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా నిరంతరము యుద్ధమే చేస్తుంది ఇమ్యూనిటీ. ఆ యుద్ధంలో ఇప్పుడు మనము స్టెమ్ సెల్ తో డ్యామేజ్డ్ సెల్స్ ను మనం రిపేర్ చేసింది మన బాడీలో. మళ్ళీ వైరస్లు, బ్యాక్టీరియాలు హాని చేస్తూ ఉంటాయి కదా, డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా. అలా డ్యామేజ్ కాకుండా దానికి అనుబంధంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా దాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు వైరస్లను, బ్యాక్టీరియాలను నిరంతరం సంహరిస్తూ ఉంటుంది, నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా జీవించగలుగుతాం. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఈ పెయిన్స్ కానీ లేకుండా తగ్గిపోవటానికి కారణం ఇమ్యూనిటీ అన్నమాట. ఈ ఇమ్యూనిటీ, స్టెమ్ సెల్ ఈ రెండు కాంబినేషన్ తో తయారైన ఒక అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్ క్యూర్ సెల్. సో ఇది ఈ ఆర్గాను ఆ ఆర్గాన్ అని కాదండి, ప్రతి ఆర్గాన్ లో కూడా ఇది అద్భుతమైన ఫలితాలు చేయగలుగుతుంది. ఎందుకంటే స్టెమ్ సెల్ కదా, అన్ని ఆర్గాన్ లో ఉన్నది కూడా స్టెమ్ సెల్లే. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ కు వరల్డ్ అథెంటిక్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఎండార్స్ చేసినాయి. అందులో ప్రధానమైన మరి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్టిఫికేట్లు కానివ్వండి, అలాగే జిఎంపి సర్టిఫికేట్లు కానివ్వండి, ఇంకా హెచ్ఏసిసిపి వారి సర్టిఫికేట్స్. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించే 100% న్యాచురల్ ప్రొడక్ట్ సర్టిఫికేట్, అలాగే మిబిలి వారి సర్టిఫికేట్స్, యూరోప్ వారి ఎఫిషియన్సీ సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్స్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అద్భుతమైన ఆర్గనైజేషన్స్ నుంచి మన కంపెనీ ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పొందడం జరిగింది. ఇక ఈ క్యూర్ సెల్ వాడే విధానం, ఒక ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయండి. దీన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ప్రతి ఒక్కరు అంటే ఆరోగ్యవంతులు కూడా. ఆరోగ్యవంతులు ఎందుకు వాడుకోవాలి అంటే ఫ్యూచర్ లో అనారోగ్య సమస్యలు రాకుండా. ఎందుకంటే ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఈరోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు మరి బీపీలు, డయాబెటిక్లు ఇవన్నీ రాకుండా మీరు ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే దాన్ని అలాగే
నూరేళ్లు కాపాడుకోవటం మన బాధ్యత కదా. దానికి మనం క్యూర్సెల్ వాడుకోవాలి ఆరోగ్యవంతులు. ఈ ఆరోగ్యవంతులు వాడుకుంటే ఏం తేడా తెలుస్తుంది అంటే, మీరు వాడుకోవటం మొదలుపెట్టిన 10 days నుంచి 30 days లోపలే మీ జుట్టు రాలిపోవటం ఆగిపోతుంది. మీ గోర్లు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి. అందులో రక్త ప్రవాహాన్ని మీరు చక్కగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే ఇక మీ మీ ఫేస్లో గ్లోనెస్, ఆ యొక్క బ్రైట్నెస్ మీ చర్మంలో కాంతివంతంగా తయారవుతుంది. అది మీరు స్పష్టంగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక రకరకాల ప్రాబ్లమ్స్తో, క్రానిక్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు డైలీ 2 sachets వాడుకోవాలండి. ఇంకొంతమంది కిల్లర్ డిసీజ్తో బాధపడుతుంటారు. ఈ క్రానిక్ డిసీజ్ అంటే ఏదైనా ఒక జబ్బు 6 నెలలు అంతకంటే ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని క్రానిక్ డిసీజ్ అంటారు, ఆర్ డిజార్డర్ అంటారు. అటువంటి వారు డైలీ ఉదయం 1, సాయంత్రం 1 sachet, 2 ఎంటీ స్టమక్స్తో ప్రతిరోజు 2 sachets తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది కిల్లర్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. ఈ క్రానిక్ డిసీజే ఇంకా పెరిగిపోయి సంవత్సరాలు అయినప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఈ క్రానిక్ డిసీజ్తో బాధపడుతుంటే అవే కిల్లర్ డిసీజ్గా మారుతాయి అన్నమాట. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా ఈ కిల్లర్ డిసీజ్తో బాధపడేవారు డాక్టర్లు హోప్లెస్ అన్నవారు ఇంకా డాక్టర్లు కూడా వదిలేశారు, ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన సందర్భాల్లో కూడా మనం వారికి కూడా భరోసా ఇచ్చి వారిని కూడా మళ్ళీ మనం ఈ క్యూర్సెల్తో నార్మల్ చేయొచ్చు. అటువంటి వారు డైలీ 3 కానీ 4 కానీ తీసుకోవాలి. డైలీ 3 అంటే 3 times, లేదు 4 అంటే ఉదయం 2, సాయంత్రం 2, ఇలా తీసుకుంటే ఇందులో ఎటువంటి ఓవర్ డోస్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవండి. ఈ హోప్లెస్ అన్న వారిని, హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ అన్న వారిని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఈ క్యూర్సెల్. ఇక దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారు దీన్ని. అంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటాం, నోట్లో ఈ టాబ్లెట్లు ఇలాంటివి అయితే నోట్లో వేసుకొని నీళ్లు తాగుతాం. ఇది అలా కాకుండా మరి ఉదయం లేచిన వెంటనే బ్రష్ కూడా చేయకముందే 4 కింద చాచెట్ కట్ చేసి ఆ పౌడర్ను 4 కింద ఉంచుకుంటే మన సెలైవా ద్వారా డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. తద్వారా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంది. ప్రతిసారి అంతే, మీరు ఇది వేసుకున్న తర్వాతనే మీరు బ్రష్ చేయండి. ఈ క్యూర్సెల్ తీసుకున్న తర్వాత, చాచెట్ తీసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాల్లోనే అది డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని వాటర్ కానీ లేదంటే ఒక నార్మల్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ అలాంటి చల్లటి వాటర్ తీసుకోవద్దు. ఈ వాటర్ తాగిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మీరు ఏమైనా తినొచ్చు. సో అది ఇందులో ఉన్న. అలాగే మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఎంటీ స్టమక్తోనే, అంటే బిఫోర్ ఫుడ్, ఆహారం తీసుకున్న 3 గంటల తర్వాత స్టమక్ ఎంటీ అవుతుంది అన్నమాట. ఇక అందరూ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ క్యూర్సెల్ తీసుకోవచ్చు. అయితే కొన్ని మినహాయింపులు, అదే బైపాస్ చేసుకున్నవారు, అంటే హార్ట్ బైపాస్ చేసుకున్నవారు, స్టెంట్ వేయించుకున్నవారు తీసుకోవచ్చు. డయాలసిస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వారు మాత్రమే తీసుకోకూడదు అనమాట. అలాగే చిల్డ్రన్స్ మరి ఎందుకు తీసుకోకూడదు, వారికి కూడా ఆరోగ్యం కావాలి కదా అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఈ పిల్లలకు బిలో 12 years పిల్లలకి ఏమవుతుందంటే జెనెటికల్ డిజార్డర్స్ అని మనకు 6 నుంచి 10-12 సంవత్సరాల లోపల అపూర్వం, అంటే ఈ తలసేమియా కానీ, అలాగే ఆటిజం కానివ్వండి, అలాగే పోలియో కానీ, ఇలాంటి జెనెటికల్ డిజార్డర్స్ ఆ ఏజ్ గ్రూప్లో బయటకు వస్తాయి అన్నమాట. అయితే అదే సమయంలో వాళ్ళ ఆరోగ్యం గురించి, యాక్టివ్నెస్ గురించి మనం క్యూర్సెల్ ఇస్తున్నాం అనుకోండి, అదే సమయంలో ఆ యొక్క డిజార్డర్ బయటకు వచ్చింది అనుకోండి, ఆ పేరెంట్స్ అపోహపడే ఇది ఉంటుంది కాబట్టి మనం వారికి ఇవ్వద్దు అంటున్నాం, అంతేగాని మరే ఉద్దేశము లేదనమాట. అయితే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, తలసేమియా కానీ, ఆటిజం కానీ, ఇంకేదైనా ప్రాబ్లంతో బాధపడుతున్న వారు మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు.
ఈ మధ్య కాలంలో టైప్ 1 డయాబెటీస్ చిన్న వయసులోనే వస్తా ఉంది. 5-6 సంవత్సరాల్లోనే స్టార్ట్ అవుతుంది. అటువంటి వారికి కూడా మీరు ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు. ఎఫెక్ట్ అయిన వారికి ఆల్రెడీ ఇవ్వచ్చు. కానీ ఆరోగ్యకరమైన పిల్లలకు బిలో 12 ఇయర్స్ వరకు ఇవ్వద్దు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇక క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీ, మరి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇక ఈ జబ్బు ఆ జబ్బు అన్న తారతమ్యం లేదు. ప్రతి జబ్బు బాడీలో ఉన్న మనకు తెలిసిన జబ్బు, తెలియని జబ్బు ఏదున్నా సరే అది క్యూర్ కావాల్సిందే. మీరు ఎవరికైనా నిర్భయంగా ఇవ్వండి. సార్ ఇతనికి ఇవ్వచ్చా అన్న ఫీలింగ్ వద్దు. ఎవరికైనా ఇవ్వండి. ఈవెన్ దో ఇక డాక్టర్లు హోప్లెస్ అంటే కాటికి కాలు జాపుకున్న వ్యక్తికి కూడా చివరికి మనకు చివరి అంకంగా ఏం చేస్తుంటారు, తులసిని తీర్థం అని ఇస్తుంటారు. తులసి తీర్థం. ఆ తులసి తీర్థంలో కూడా మీరు క్యూర్ సెల్ కలిపి ఇవ్వండి. అతను లేచి జీవించే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఎస్, మేము ఎన్నో చేసాం అట్లా. సో కాటికి కాలు జాపుకున్న వారికి కూడా మీరు ఇవ్వచ్చు. ఈ జబ్బు ఆ జబ్బు అనేది ఏం లేదు, మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా నిర్భయంగా వాడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈవెన్ ప్రిజర్వేటివ్స్ కూడా ఇందులో లేవు. కాబట్టి ఓవర్ డోస్ అనే సమస్య లేదు. ఇంకా దీని మీద భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి చాలా మంది అడుగుతూ ఉంటారు, మా డాక్టర్ అడగాలండి, మా డాక్టర్ని చెప్పాలి అని. ఏ డాక్టర్ని ఇది రికమెండ్ చేయడానికి ఏ డాక్టర్ అవసరం లేదు. ఎందుకు? ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవు. ఎవరైతే కెమికల్ బేస్డ్ ఉంటాయో, ఆ డోస్ పెరిగితే అది ప్రమాదం చేస్తుందో అటువంటి మెడిసిన్ రికమెండ్ చేయడానికి క్వాలిఫికేషన్లు ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉండాలా, పర్మిషన్లు ఉండాలా. కానీ న్యూయంగ్ వారి క్యూర్ సెల్ రికమెండ్ చేయడానికి ఎవరికి ఏ క్వాలిఫికేషన్లు అవసరం లేదు. సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఎ గుడ్ మోటివేటర్ అన్న సిద్ధాంతం. ఎందుకంటే మనం వాడాము, ప్రయోజనమైంది, ఇతరులకు మనం ఆ విషయాన్ని చెప్పవచ్చు అనమాట. కాబట్టి అన్ని రకాల జబ్బులు ఎన్నని ఇక్కడ 200 రకాల క్రానిక్ డిసీజ్ అని చెప్పారు. కానీ 2000 రకాల క్రానిక్ డిసీజ్ అయినా సరే తగ్గిపోతాయి. మనకు తెలిసినవి తగ్గిపోతాయి, తెలియనివి కూడా తగ్గిపోతాయి. ఇక ఇందులో ఎప్పుడైతే మీరు వాడి ప్రయోజనం పొందారు, లేదు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే వారు కూడా హ్యాపీ. సమాజంలో 100% మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అసలు అంటే ఇంకా నిరంతరం ప్రతి తయారవుతుంది. మరి ఇలాంటి ఆ దేశం అభివృద్ధి డబ్బు కోసం అంటే ఇంకో కోసం కాదు, అవతల వారు బాగుండాలి అన్న ఒక మంచి మనస్సుతో అవతల వారికి మీరు హెల్ప్ చేయండి. మీరు వాడండి, మీ కుటుంబ సభ్యులు వాడండి. ఆ తర్వాత సమాజం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు బాగుండాలన్న ఒక మంచి ఆశయంతో బిజినెస్ గా కూడా మనం మలుచుకోవచ్చు. ఇందులో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక ప్యాకెట్ 20 చాచెట్స్ ఉంటాయని. ఈ 20 చాచెట్స్ ఉన్న ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చి మనకు గ్లోబల్ ప్రైస్ $62 వచ్చేరకు 5800 రూపీస్ కు ఇవ్వటం జరుగుతుంది. దాని అయితే మనకు ఇంట్రడక్షన్ ఆఫర్ గా ప్యాకెట్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మనందరం కూడా అదృష్టవంతులు, ఎందుకంటే లో ఉంది కాబట్టి ఈ యొక్క ఆఫర్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. తర్వాత ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఇక ఈ బిజినెస్ లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ డైలీ ఇన్కమ్స్, మనకు వచ్చే ఇన్కమ్స్ గురించి, మనం వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఆ ఇన్కమ్ గురించి మనం వీక్లీ 15 days 1 month వెయిట్ చేయని అవసరం లేదు. ఎవ్రీడే midnight 12 o'clock మనకు బిజినెస్ క్లోజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ మినిటే మనకు రావాల్సిన ఇన్కమ్ మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎంత అద్భుతమైన విషయం మీరు ఆలోచించండి. ఇక ఈ బిజినెస్ లో
మనం సక్సెస్ కావాలి, జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. మనం ఏదో ఆత్మాభిమానం కాపాడుకుంటూ ఒక కింద పని చేయకూడదు. మనకేదో ఉన్న పెట్టుబడితో చిన్న షాప్ పెట్టుకుందామంటే విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది. ఆ కాంపిటీషన్‌లో మనం తట్టుకోలేక నష్టాలతోనే మనం క్లోజ్ చేయాల్సొస్తుంది. అలాంటి నష్టభయం లేని ఏకైక బిజినెస్ న్యూయంగ్ వారి బిజినెస్. ఇందులో ఎటువంటి బాస్ లేడు, రిస్క్ లేదు, ఇన్వెస్ట్‌మెంట్ లేదు. అలాగే మనకు కంపెనీ ఆఫర్ చేస్తున్న టైమ్ ఫ్రీడమ్. మన మనం టైమ్ ఫ్రీడమ్ సమృద్ధిగా కలిగి ఉంటాం మనం. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎంత డబ్బు అంటే అంత డబ్బు మనం సంపాదించవచ్చు. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ కూడా మనం పొందవచ్చు. సో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. మీరు ఎంతైనా ఈవెన్ ఇయర్లీ 1 crore కూడా చాలా ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. సో అందుకనే ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కాబోతుంది న్యూయంగ్. ఇది ఒక సంచలనంగా రాబోయే రోజుల్లో మారబోతుంది. అందులో మనం కూడా పార్ట్ కావాలని నేను కోరుకుంటున్నా. ఇక న్యూయంగ్ మనకు మొత్తం 5 రకాల ఇన్కమ్స్ ఆఫర్ చేస్తా ఉంది. అందులో ఒకటి ప్రొమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రొమో రివార్డ్ ఆ పేరులోనే ఉంది చూడండి. ప్రొమో రివార్డ్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం, మరి కమ్యూనిటీ బిల్డింగ్ కోసం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి లీడర్స్ను ఆకర్షించాలి, మరి బిజినెస్ బిల్డ్ చేయాలి కాబట్టి ఈ ప్రొమో రివార్డు మనకు కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంది. ఇందులో ఏంటంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు $62తో మనం మన ఐడి క్రియేట్ చేసుకొని దాన్ని యాక్టివ్ చేసుకుంటే మనకు 1+1 ఆఫర్ అంటే 2 ప్యాకెట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన ఫ్రెండ్కు ఆర్ రిలేటివ్కు ఇద్దరికి మనం రికమెండ్ చేసామంటే లెఫ్ట్ రైట్ కంపల్సరీ అండి. లెఫ్ట్ గ్రూప్లో ఒకరిని, రైట్ గ్రూప్లో ఒకరిని ప్రారంభంలో మనం చేయాలి. అలా ఇద్దరిని రికమెండ్ సంస్థకు పరిచయం చేసినందుకు వారు పే చేసినందుకు 2 ప్యాకెట్స్ వారికి వస్తాయి. మరి అలా వారిని పరిచయం చేసినందుకు మనకు వీక్లీ $3 ప్రకారం 104 వీక్స్ మొత్తం $312 ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు చేసిన బిజినెస్ వాల్యూ $124. కానీ మనకు ఇచ్చే టోటల్ ఇన్కమ్ $312. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అయితే చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంత అమౌంట్ ఇస్తుంది అంటే ఈ కంపెనీ ఉంటుందా, మనల్ని ఏదో చీట్ చేయడానికి పెట్టినట్టు ఉంటుందేమో అనుకుంటారు. కాదు. ఇప్పుడు మనకు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు బిజినెస్ బిల్డ్ చేయడంలో ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. మనకు జియో వచ్చిన కొత్తలో ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా 1 year పాటు ఫ్రీగా ఇచ్చింది. ఎందుకు? కాంపిటీషన్ తట్టుకొని బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు చార్జెస్ వేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. మరి ఒక 10 years క్రితము మరి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి సంస్థలు వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాళ్ళు అమౌంట్ ఇచ్చేవారు కదా. అప్పుడు కూడా మనం ఇలాగే భావించి కొంతకాలం దూరంగా ఉండి ఆ తర్వాత అలవాటైన తర్వాత మళ్ళీ దానికి ఇక ఎడిక్ట్ అయిపోయాను. అలాగే ఇప్పుడు కూడా చూడండి, కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మీరు మొబైల్ కొనండి, మేము 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం, 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం అంటూ మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి విచారిస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇచ్చేదే అప్పు, మళ్ళీ క్యాష్ బ్యాక్ అంటున్నారు. సో ఎందుకు? బిజినెస్ ఎస్టాబ్లిష్ కావటానికి ఇవన్నీ తప్పదు ఇంటర్నేషనల్ కంపెనీలకు. సో ఆ విధంగా మనం 2 yearsలో $312 పొందటం జరుగుతుంది. ఒకవేళ మనకు అంత పేషెన్సీ లేకపోతే, ఓపిక లేకపోతే మనం ప్రొడక్ట్ను కూడా చూజ్ చేసుకోవచ్చు. మనం 2 డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతిసారి మనకు ప్రొమో రివార్డ్ వస్తుందండి. ప్రతిసారి కూడా మనకు ఆప్షన్ అడుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రొడక్ట్ కావాలా, అమౌంట్ కావాలా? అయితే ఇప్పుడు ప్రొడక్ట్ అనేది ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. ఒక 15 days నుంచి 2 months పడుతుంది. మీకు 6 ప్యాకెట్స్ ఇస్తారు.
ఇద్దరిని డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతిసారి కూడా మనకు ప్రమో యాక్టివేట్ అవుతుంది. దాంట్లో మనం చూజ్ చేసుకోవాలి ప్రొడక్టా లేదంటే అమౌంట్ అయితే ఎమ్మటే మీకు ఎవ్రీ వీక్ $3 ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ప్రొడక్ట్ అయితే 6 ప్యాకెట్స్ ఇస్తారు. ఈ 6 ప్యాకెట్స్ మనం ఇంటికి రావడానికి కూడా 15 days నుంచి 2 months, ఇప్పుడు కొంచెం ఇంకొద్ది కాలం ఈ పీక్ టైంలో 3 months కూడా పడుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. అయితే ఒక కస్టమర్గా చూడండి, ఈరోజు ఎంత అదృష్టవంతులు అంటే న్యూ యంగ్ కంపెనీలో ఒక వ్యక్తి తానే 3 ఐడీలు చేసుకున్నాడు. 3 ఐడీలు చేసినందుకు $62 ప్రకారం $186 అవుతుంది. అయితే ఈ 2 yearsలో $312 అతనికి తిరిగి ఎనికి రావటం జరుగుతుంది. ఈ 3 ఐడీలు తీసుకున్నందుకు 6 ప్యాకెట్లు వస్తుంది. ఈ 6 ప్యాకెట్లు 2 నెలలు లేదు 3 నెలలు కూడా అతను యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ $312 అంటే అతను పే చేసిన దానికంటే కూడా $126 ఎక్స్ట్రా కంపెనీ పే చేస్తా ఉంది. ఈ ఆఫర్ అనేది బిజినెస్ బిల్డింగ్ అయ్యే వరకే, అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి మీరు అడగొచ్చు, ఏదంటే మొదటి ఇద్దరిని రిఫర్ చేసినప్పుడే ఈ ప్రొమో రివార్డ్ ఇస్తారా అంటే కాదండి. ప్రతి ఇద్దరిని మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతి ఇద్దరి మీద మీకు ప్రొమో ఎలిజిబుల్ అవుతుంది. అంటే ఇద్దరిని మనం రికమెండ్ చేస్తే మీకు ఒక ప్రొమో రావటం అనేది జరుగుతుంది. ఆ ఇద్దరు ఆ ప్రొమో మీరు డైరెక్ట్ రిఫరెన్స్ అనేది ఒక సైడ్ ఉన్నా కూడా సరిపోతుంది. 2 సైడ్లు ఉండాలనేది ఏం లేదు, మ్యాచ్ కావాలనేది ఏం లేదు. 1 సైడ్ ఉన్నా కూడా మీరు ప్రొమోకి ఎలిజిబుల్. మీరు 10 మందిని రిఫర్ చేశారు, 5 ప్రొమోలు మీకు రావటం జరుగుతుంది. లేదు 20 మందిని రిఫర్ చేశారు, మీకు 10 ప్రొమోలు అంటే $3,120 మీకు చెందుతాయి అన్నమాట. అలాగే 100 మందిని కూడా మనం రికమెండ్ చేయొచ్చు. 100 పీపుల్ని కూడా మనం రిఫర్ చేస్తే ఈ 100 మీద 50 ప్రమోస్ వస్తాయి కదా, అంటే వీక్లీ $150, $3 ప్రకారం. అలా 104 weeks మొత్తం $15,600 రావటం జరుగుతుంది. అంటే మనం ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే 90 రూపీస్ మనం క్యాల్కులేట్ చేసినా కూడా 14,04,000 మనం ఉచితంగా పొందినట్టు. ఇలాంటి అవకాశం అతి కొద్ది కాలమే ఉంటుంది, అది కంపెనీ ఇష్టం మీద ఉంటుంది. కాబట్టి అది స్టాప్ అయ్యే లోపలనే మనం టీంను బాగా డెవలప్ చేసుకోవటం అనేది మనం కొనుక్కోవటం కాదు. ఇక్కడ మీరు ఇంకొక విషయం, అన్ని మీ పేర్లే పెట్టుకొని అన్ని మనమే కొనుక్కోవటం, మనమే డంప్ చేసుకోవటం కాదండి. ఇక్కడ కొత్త వారికి ఈ బిజినెస్ లో ఇది చెప్పి అవకాశాన్ని ఇవ్వండి. వారికి ఇలా మీరు ఎంతమందిని 100 మంది మీ డైరెక్ట్ టీం పెట్టుకుంటే మీ బిజినెస్ అంతా గ్రో అవుతుంది. కాబట్టి ఎక్కువ మందిని మీరు ఆ విధంగా చేసుకోండి. అది తాత్కాలికంగా టెంపరీ ఇన్కమ్, అది పర్మనెంట్ ఇన్కమ్ కాదు. ఇక మ్యాచింగ్ ఇన్కమ్ అంటే మీ అందరికీ తెలుసు, బైనరీ. సో ఇందులో మ్యాచింగ్ మనం ముందే చెప్పుకున్నాం, ఒక ఐడికి 50 BV బిజినెస్ వాల్యూ అనేది 50 BV. ఇప్పుడు మనం ఏదైతే ప్రొమో రివార్డు చెప్పుకున్నామో అదే సిస్టమ్ చూడండి. ఇక్కడ జస్ట్ కొంచెం మార్పు ఉంటుంది. మనం ఐడి అయింది లెఫ్ట్ గ్రూప్ లో ఒకరిని, రైట్ గ్రూప్ లో ఒకరిని, ఇద్దరిని మాత్రమే 2 lines మాత్రమే ఉంటాయి. ఇక్కడ 2 lines మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువ మంది వస్తే అప్పుడు ఈ ఇద్దరి కిందనే మనం బిజినెస్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు డైరెక్ట్ గా ఉన్న ఆ ఇద్దరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వారికి మన సర్వీస్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 1:1 రేషియోలో 50 BV 50 BV మ్యాచ్ అయితే మనకు 5% మ్యాచింగ్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది. పవర్ సైడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఇద్దరిని మనం రిఫర్ చేసినప్పుడు ఆ ఇద్దరు ఒకే స్పీడ్తో పోలేరు కదా. ఒకరు బాగా స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లాగా పోవచ్చు, ఒకరు ఎక్స్ప్రెస్ లెవెల్లో పోవచ్చు. ఈ స్పీడ్గా పోతున్న టీంను మనం పవర్ టీం అంటాం. ఈ పవర్ టీంలో అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక వీక్ సైడ్ పేయింగ్ టీంలో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది చాలా మందికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ 50 BV మ్యాచింగ్ మీద 5% అంటే ఎవ్రీ ఐడికి మనకు $2.5 ఇవ్వటం జరుగుతుంది. ఇలా మనం ఒక్క రోజులో $500 క్యాపింగ్ అనేది ఉంటుంది. ఒక్క రోజులో ప్రతిరోజు మనం $500 ఎర్న్ చేయొచ్చు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ బిజినెస్ అనేది ఎవ్రీ డే
మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది. మిడ్ నైట్ లోపల మనం 200 లెఫ్ట్ గ్రూప్లో, 200 రైట్ గ్రూప్లో మనం చేసుకుంటే ఆ రోజు $500 రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇందులో ప్రమోషనల్ ర్యాంక్స్ ఉంటాయండి. 1 స్టార్ అని, 2 స్టార్ అని, 3 స్టార్ అని, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్. 6 స్టార్ అంటే సిల్వర్ ర్యాంక్. ఈ సిల్వర్ ర్యాంకు అచీవ్ అయితే మనకు ఆటో అప్గ్రేడ్, మనం ఎక్స్ట్రా పే చేసి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆటోమేటిక్గా సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. అంటే మనం 50 బీవీ మ్యాచింగ్కు 5% అనుకున్నాం కదా ఇప్పటి వరకు. ఇక నుంచి సిల్వర్ అయినప్పటి నుండి 10% వస్తుంది. అంటే ఎవ్రీ మ్యాచింగ్కు $5 ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ సీలింగ్ కెపాసిటీ కూడా $1000కు మనకు పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, అప్ టు సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ వరకు 5% మ్యాచింగ్ బోనస్, $500 క్యాపింగ్ పర్ డే. ఆఫ్టర్ సిల్వర్ ర్యాంకు 10% మ్యాచింగ్ బోనస్, $1000 క్యాపింగ్ పర్ డే. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం 90,000 పర్ డే ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి కంపెనీ, ఇలాంటి అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్ మన ముందు తీసుకొచ్చిన ఈ కంపెనీతో మనం ట్రావెల్ చేస్తే మన జీవితాలు మారిపోతాయి. మరొక అద్భుతమైన ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇంతవరకు నా 20 years ఈ న్యూట్రిషన్ ఫీల్డ్లో ఉన్న నేను నా కెరీర్లో ఇలాంటి ఇన్కమ్ అయితే చూడలేదు. ఇందులో ఏంటంటే ఎవరైతే మన టీంలో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ ఎర్నింగ్స్ మీద మళ్ళీ ఇన్కమ్ అనమాట మనకు. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మీరే ఉన్నారు, మీ టీంలో ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. వారికి వచ్చే ఆ మ్యాచింగ్ ఇన్కమ్ మీద అగైన్ మళ్ళీ మీకు ఇన్కమ్ ఎంత? 10%. మనకి ఇద్దరు డైరెక్ట్గా ఉంటే ఒక లెవెల్ మీదనే ఇస్తారు 10%. అదే నలుగురు డైరెక్ట్గా ఉంటే మనకు 10% 2 levels మీద ఇస్తారు. 6 డైరెక్ట్గా ఉంటే 3 levels మీద 10% ఇస్తారు. 8 మంది ఉంటే 4 levels మీద, 10 మంది డైరెక్ట్గా ఉంటే 5 levels మీద 10%. ఇట్లా అన్ని లెవెల్స్ కూడా 10%. 5 levels మనం తీసుకోవాలి అంటే మనకు 10 మంది డైరెక్ట్గా ఉండాలి. ఈ లెవెల్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది జనరేషన్ ప్లాన్లోకి మారుద్ది అనమాట. బైనరీలో మీరు ఎన్రోల్ చేసేది బైనరీ సిస్టంలో, అంటే కేవలం 2 lines మీదనే మీరు రిఫర్ చేస్తూ ఉండాలి. అంటే ఒకవేళ మీరు లెఫ్ట్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వెళ్ళి అది ప్లేస్మెంట్ అవుతుంది. అలాగే రైట్ అన్నారనుకోండి, ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళి అది ప్లేస్మెంట్ అవుతుంది. అలా మీ డైరెక్ట్ రిఫరెన్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే డైరెక్ట్ అయిపోతాయి అనమాట. లెవెల్ 1 మీ డైరెక్ట్ రిఫరెన్స్ అంతా కూడా హారిజంటల్ టైప్లో ఇలా ప్లేస్మెంట్ అయిపోతుంది. ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మీరు 10 మందిని డైరెక్ట్గా రిఫర్ చేశారు, ఆ 10 మంది కూడా మీకు లెవెల్ 1 కిందికి వస్తారు. ఆ తర్వాత ఆ 10 మంది కూడా మనలాగానే ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేశారు, ఎన్రోల్ చేసినారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 10 into 10 మొత్తం 100 మంది కూడా మీకు లెవెల్ 2 అవుతారు. అలాగే ఈ 100 మంది అలా 10 మందిని రిఫర్ చేస్తే వాళ్ళంతా కూడా లెవెల్ 3 అవుతారు. 1000 లెవెల్ 3 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 4 అయిపోతారు. ఈ లెవెల్ 4 ద్వారా వచ్చిన మిత్రులందరూ కూడా లెవెల్ 5 అవుతారు. సో ఈ విధంగా టీం బిల్డ్ అవుతుంది. సో హారిజంటల్ గా అవుతుంది అనమాట. ఇంతమందిలో మరి ఏ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే, ఈ ఉన్న టీంలో సపోజ్ ఈ 10 మంది ఉన్నారనుకోండి, ఈ 10 మంది మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళు లేదు 100 మంది, ఈ మొత్తం ఈ 5 levelsలో ఒక 1000 మంది వర్క్ చేస్తున్నారు అనుకుందాం, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీలాగా. వారు డైలీ ఒక ₹1000 ఎర్న్ చేస్తున్నారు, అంటే మంత్లీ ఒక ₹30,000. ఈ డైలీ 1000 ఎర్న్ చేసే ఈ 1000 మంది టోటల్ ఇన్కమ్ ఎంత? 10 lakhs కదా. ఈ 10 lakhs మీద 10% అంటే మీ ఇన్కమ్ ఎంత? ఒక్క రోజుకు ₹1 lakh. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మనం ఏం చేయాలి? మన టీంలో ఎర్నర్స్ను డెవలప్ చేయాలి. ఈ 1000 మంది కాకుండా ఇంకా 10,000 మంది, అంటే ఈ 5 levelsలో 10,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. యావరేజ్గా ఒక్కొక్కరు ₹1,000 ఎర్న్ చేస్తున్నారు పర్ డే అనుకుందాం. అప్పుడు 1 crore అవుతుంది కదా వారి టోటల్ ఇన్కమ్.
ఆ 1 crore మీద మనకు 10% అంటే 10 lakh ఒక్కరోజు ఇన్కమ్. అలా ఇంకా మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, 1 lakh పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ మన కింద వర్క్ చేస్తా ఉన్నారు. యావరేజ్ ఒక్కొక్కరు 1000 రూపీస్ పర్ డే ఎర్న్ చేస్తా ఉన్నారు. అప్పుడు 10 crore అవుతుంది వారందరి టోటల్ ఇన్కమ్. అంటే మనకి ఎంత వస్తుంది? 1 crore వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కొత్త వారిని ఎన్రోల్ చేసుకోవాలి, వారిని డెవలప్ అయ్యేటట్టు వారికి చేయూతనివ్వాలి, వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. సో అంటే ఇదంతా జరగాలంటే ముందు మనం నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి. అంటే ఈ బిజినెస్ అమ్మేది కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ సేల్స్ వైజ్ జాబ్ కాదు ఇది. ఇది లెర్న్ అండ్ టీచింగ్ బిజినెస్, లెర్న్ అండ్ టీచింగ్ బిజినెస్. సో ఈ విధంగా మన కళలు ఇక స్కై ఇస్ ద లిమిట్. మీరు ఏదైనా సాధించవచ్చు. మీ బర్నింగ్ డిజైర్ మీద మీ లైఫ్ ఆధారపడి ఉంది. సో న్యూ యంగ్ మనకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మన ముందలు పెట్టింది. ఈ ఇన్కమ్ కు లిమిటేషన్ లేదు. ఎంతైనా ఒక్క రోజు ₹1 కోటి కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఇక రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అని మనకు ఈ ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. ఇందులో 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇట్లా మనకు క్రౌన్ అంబాసిడర్ 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 స్టార్ కావాలనుకోండి, 1 స్టార్ కావాలంటే మనకు 1400 బీవీ కావాలి. లెఫ్ట్ గ్రూప్ లో 1400 బీవీ, రైట్ గ్రూప్ లో 1400 బీవీ. అంటే ఒక ఐడికి ఎన్ని బీవీ అనుకున్నాం? 50 బీవీ. గుర్తుంది కదా? సో ఈ 1400 బీవీ అంటే 28 ఐడీస్, రైట్ గ్రూప్ లో 28 ఐడీస్ ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు మనకు 1 స్టార్ గా ప్రమోషన్ వస్తుంది. ఈ 1 స్టార్ అయితే మనం $100 మనకు రివార్డ్ గా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ రోజు 1 స్టార్ అయ్యారు, మీకు రేపే వస్తుంది, రేపే మీకు రావాల్సిన రివార్డు వస్తుంది. అట్లా ప్రతి ప్రమోషన్ కు 2 స్టార్ అయితే $150, 3 స్టార్ అయితే ఇవన్నీ కుములేటివ్ అండి. ఇవన్నీ కూడా కుములేటివ్. ప్రస్తుతం నేనైతే సిల్వర్ ర్యాంక్ లో ఉన్నా, అంటే 6వ ర్యాంక్ లో ఉన్నా. మరి నా అప్లైనర్ నాకు ఎవరైతే ఈ న్యూయంగ్ లో ఇంట్రొడ్యూస్ చేశారో లయన్ ప్రసాద్ గారు, వారు ప్లాటినం అంటే 9th ర్యాంక్ లో ఉన్నారు. చూడండి, కంపెనీ స్టార్ట్ అయ్యే 6 months, ఈ 6 months లో మా అప్లైనర్ ఏమో 9th ర్యాంక్ రీచ్ అయ్యారు. ఆయన అప్లైనర్ జాలీ సింగ్ గారు 10th ర్యాంక్ వచ్చారు, డైమండ్. నేను స్టార్ట్ చేసి కరెక్ట్ గా 100 days అయింది, అంటే 3 months 10 days అయింది. సిల్వర్ ర్యాంక్ అంటే 6వ ర్యాంక్ వెళ్ళిపోయింది. సో ఇవన్నీ మనం ఈ ర్యాంకులు అన్ని కూడా 15 ర్యాంక్స్ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాల్లో మనం అచీవ్ చేయొచ్చు. లేదు ఇంకా కొంచెం స్లోగా పోయినా కూడా 5 years మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఈ 5 years లో మన టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఇట్ ఈస్ $50 lakhs USDT. 50 lakhs USDT, నాట్ ఇండియన్ రూపీస్. దాన్నే మనం ఇండియన్ రూపీస్ లో చెప్పుకుంటే 45 crores. 45 crores. ఈ ఒక్క ఇన్కమే రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం, ఈ రివార్డ్ ఇన్కమే 45 crore మనం అచీవ్ చేసినప్పుడు మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ కలిపి ఇంకొక 50-60 crores మనం ఎర్న్ చేయమా? అంటే 5 years మనం ఏమైనా టార్గెట్ పెట్టుకుంటే 100 crores వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ రిస్క్ మనం సాధించగలుగుతాం. ఇదంతా కూడా దేని మీద ఆధారపడింది? మన బర్నింగ్ డిజైర్ మీద ఆధారపడింది. సో మనలో ఉన్న ఆ యొక్క కోరిక సాధించాలన్న తపనే స్థాయిలో నిలబెడుతుంది. ఇక చివరిగా ర్యాంక్ అచీవ్మెంట్. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది చాలా చాలా తమాషైన ఇన్కమ్ అండి. ఇది ఇప్పుడు దాకా మనం మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది అనుకున్నాం కదా, ఇది ఎప్పటికప్పుడే వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన డైరెక్ట్ రిఫరెన్స్ అంతా కూడా మనకు డైరెక్ట్ అంటే హార్జెంటల్ గా ఇలాగా మీకు చూపించాం కదా, అలాగే ప్లేస్మెంట్ అయి ఉంటుంది. సో మరి దీనికి అచీవ్ కావాలంటే 3 స్టార్ అయి ఉండాలండి. 3 స్టార్ అయితే మన డైరెక్ట్ లెఫ్ట్ గ్రూప్ లో ఉన్నాయి, రైట్ గ్రూప్ లో ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి, అన్లిమిటెడ్ డెప్త్ లో మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎంత? 1% ఆన్ బీవీ. 1% ఆన్ బీవీ అంటే ఒక ఐడికి ఎంత బీవీ అనుకున్నాం? 50 బీవీ కదా. 50 బీవీ మీద 1% అంటే $50 అనేది మనకు ఇమ్మీడియట్ గా
మన కింద ఐడి పడింది ఏమంటే మనకు $50 క్రియేట్ అవుతుంది మన అకౌంట్కు. ఇలా N1 అంటారండి, 3 స్టార్ను N1 అంటారు. N2 అంటే 5 స్టార్ 2% అంటే $1 ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. N3 అంటే సిల్వర్ అండి 3%, గోల్డ్ అయితే 4%, N4 అంటాం. ఇక డైమండ్ అంటే N5 5%. ఈ 5% అంటే ఇప్పుడు చూడండి మనకు ఈ ఇన్కమ్స్ అన్ని కూడా డిఫరెన్షియల్ బేసిస్ మీద వస్తాయి. అండ్ దీన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. ఎట్లాగో మీకు చూపిస్తాం. చూడండి ఇక్కడ ఇది మీరు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక 10 మందిని డైరెక్ట్గా రిఫర్ చేస్తాం మంచి పొటెన్షియల్ ఉన్న లీడర్స్. ఆ 10 మంది కూడా మనకు హారిజాంటల్ టైప్లో లెవెల్ 1 కిందకి వచ్చేస్తారు. ఇక్కడ లెవెల్స్ తో సంబంధం లేదు, కానీ మీకు అర్థం కావటానికి ఇది నేను చూపిస్తున్నాను. సో మీరు డైమండ్ అయ్యారనుకుందాం. ఎస్, మీరు ఎందుకు కాకూడదు? ఇప్పుడు మన జాలీ సింగ్ గారు జస్ట్ ఒక 8 months లో డైమండ్ అయ్యారు. మన లైన్ ప్రసాద్ గారు జస్ట్ ఒక 6 months లో ప్లాటినం అయ్యారు. నేను 3 months లో సిల్వర్ అయ్యా. మీరు మాకంటే సమర్థవంతులు. సో మీరు డైమండ్ కావటంలో ఆశ్చర్యం ఏముంది? సో మీ యొక్క బర్నింగ్ డేజర్ ఆ స్థాయిలో ఉంది, మీ పొటెన్షియల్, మీ రిలేషన్షిప్ సొసైటీతో ఆ రకంగా ఉండొచ్చు. సో మీరు డైమండ్ అయ్యారు అనుకుందాం. మీరు డైమండ్ అయితే 5% ఆన్ బీవీ మీద వస్తుంది. ఓకే, అంటే $2.5 మీకు రావటం జరుగుతుంది. ఇప్పుడు మీ కింద కొన్ని గ్రూపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా ఉంటాయండి. మీ డైరెక్ట్ రిఫరెన్స్ అన్ని కూడా డైరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రూపుల్లో చూడండి, ఈ మొదటి గ్రూపు ఇంకా వాళ్ళు 3 స్టార్ కాలేదు, 2 స్టార్ లెవెల్లోనే ఉన్నారు. ఈ గ్రూప్ నుంచి మీకు 5% రావటం జరుగుతుంది. మీరు బాగా గమనించండి ఇక్కడ. సో మీరు 5% లో ఉన్నారు డైమండ్ పొజిషన్ లో, డైమండ్ అండ్ అబౌవ్ ఏ పొజిషన్ అయినా పర్వాలేదు. సో మీకు ఒక గ్రూప్ లో ఇంకా 3 స్టార్ కాలేదు. ఆ గ్రూప్ నుంచి మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే డిఫరెన్షియల్ బేసిస్ కదా, ఇది డైరెక్ట్ గా 5% మీకే వస్తుంది. మరొక గ్రూప్ లో 3 స్టార్ ఉన్నారు అంటే N1 1% ఆ గ్రూప్ లో ఉన్నవారికి. సో ఆ గ్రూప్ నుంచి మీకు ఇంకా ఎంత వస్తుందంటే 1% వారికి వెళ్ళిపోతే 4% బ్యాలెన్స్ కమిషన్ మీకు వస్తుంది అనమాట. ఇక మధ్యలో ఉన్న గ్రూప్ అంటే థర్డ్ గ్రూప్ చూడండి, వారు 5 స్టార్ అయ్యారు 2%. అంటే మీకు ఎంత వస్తుంది? మీకు ఇప్పటికి ఇంకా అర్థమైపోతుంది కదా నేను చెప్పకనే, 3%. సో నాలుగో గ్రూప్ లో మరి సిల్వర్ ఉన్నారు 3%, మీకు 2%. ఇంకా మీరు తెలివైన వాళ్ళు కదా, మీరు అర్థం చేసుకోగలుగుతారు. మరి చివరి గ్రూప్ లో వారు గోల్డ్ లో ఉన్నారు, గోల్డ్ పొజిషన్ లో ఉన్నారు. మీరు డైమండ్, వారికి 4%, మీకు 1%. ఈ విధంగా మనకు కమిషన్ రావటం జరుగుతుంది, బిజినెస్ కమిషన్. ఇందులో అన్లిమిటెడ్ డెప్త్ కమిషన్ అండి, ఎక్కడ కూడా దీనికి లిమిటేషన్ లేదు. మనకు 4 పర్మనెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, 2 లిమిటెడ్ ఇన్కమ్స్, 2 అన్లిమిటెడ్ ఇన్కమ్స్. మళ్ళీ చెప్తున్నాను, బైనరీ మ్యాచింగ్ ఏదైతే ఉందో మ్యాచింగ్ ఇన్కమ్ అనేది లిమిటెడ్, డైలీ 90,000 మాత్రమే ఎర్న్ చేయగలుగుతాం. అలాగే రివార్డ్స్ ఫర్ లైఫ్ టైమ్ అనేది 45 crore లిమిటెడ్. అది అంటే మీరు ఇంకా ఎంత పోరాటం చేసినా 45 crore కంటే ఎక్కువ రాదు, అంటే క్రౌన్ అంబాసిడర్ అవుతారు అంతే. $50 lakhs మాత్రమే మీరు పొందగలుగుతారు. ఈ 2 కూడా మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్ అనేది, రివార్డ్ ఫర్ లైఫ్ టైం అనేది లిమిటెడ్ ఇన్కమ్స్. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేవి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, అలాగే ర్యాంక్ అచీవ్మెంట్. ఈ 2 కూడా అన్లిమిటెడ్ హ్యూజ్ ఇన్కమ్ అన్నమాట. సో మరి రీసెంట్ గా మేమందరం కూడా కంపెనీ తరఫున కేరళ టూర్కి వెళ్ళి వచ్చాం, దాదాపు 500 people. సో చాలా అద్భుతంగా ఈవెంట్ జరిగింది. ఇంకా అది మా మదిలో ఉండగానే ఆల్రెడీ థాయిలాండ్ టూర్ కూడా లాంచింగ్ ప్రోగ్రామ్, మనం చెప్పుకున్నాం కదా ప్రీ లాంచింగ్ లో ఉందని, ఇక లాంచింగ్ ప్రోగ్రామ్ థాయిలాండ్ లో చేస్తా ఉన్నారు. సో లాంచింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొవాలనుకున్న ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ థాయిలాండ్ టూర్ కు ఎలిజిబుల్ కావాలని కోరుకుంటున్నా. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి అప్ టు 2 స్టార్ వరకు 125 అండి. లెఫ్ట్ గ్రూప్ లో 125, రైట్ గ్రూప్ లో 125. అలాగే 10 డైరెక్ట్ ఐడీస్ ఉండాలి, అంటే మీ డైరెక్ట్ రిఫరెన్స్ 10 ఉండాలి. ఇక 3 స్టార్ కు 4 స్టార్ కు వచ్చేరకు 200, లెఫ్ట్ గ్రూప్ లో 200, రైట్ గ్రూప్ లో 200.
అలాగే 5 స్టార్ అండ్ సిల్వర్కి వచ్చి 300, రూబీ అండ్ గోల్డ్కి వచ్చేరకు 500, ప్లాటినంకి వచ్చి 1000, లెఫ్ట్ గ్రూప్లో 1000, రైట్ గ్రూప్ అందరూ కూడా 10 డైరెక్ట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకవేళ కొంతమంది ఉంటారు, మేము టీం చేయలేమండి, మేము రిటైల్గా చేసుకుంటాం, టీం అయితే మేము చేయలేము అనుకున్నవారు, అటువంటి వారికి కూడా కంపెనీ చూడండి ఎంత పెద్ద మనసుతో ప్లాన్ చేసిందంటే, ఎవరైతే డైరెక్ట్గా 100 ఐడీస్ వారే ఏమైనా చేసుకోండి, మీ ఇతరులకు కానీ మీ పేరు కానీ ఇతరుల పేరు కానీ ఏ పేరుతోనైనా సరే 100 డైరెక్ట్స్ మీరు కన్నా రిఫర్ చేస్తే డైరెక్ట్ 100 డైరెక్ట్ రిఫర్ చేస్తే వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఇంకా 10 అనేది ఏం లేదు, డైరెక్ట్ 100 ఐడీస్ డైరెక్ట్ రిఫర్ చేస్తే ఎవరైనా కూడా థాయిలాండ్ టూర్కు ఎలిజిబుల్ కావచ్చు. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 17th మార్చి నుంచి 31st మే వరకు ఈ యొక్క ఎలిజిబిలిటీ పీరియడ్ ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. 4 nights 5 days మనకు థాయిలాండ్ లో అన్ని ఫెసిలిటీ, అన్ని హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ మనల్ని పికప్ చేసుకుంటారు. మీ ఇష్టం, మీరు ఏ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకోవటం జరుగుతుంది. సో మనం మళ్ళీ తిరిగి మీ ప్లేస్కి వచ్చేదాకా కంపెనీ మాత్రమే భరాయిస్తుంది. మీకు ₹1 ఖర్చు లేకుండా అన్ని ఖర్చులు, ఫ్లైట్ ఛార్జెస్ కానివ్వండి, అకామిడేషన్ కానీ, స్టార్ హోటల్ స్టే కానివ్వండి, లేదంటే మరి అక్కడ ఫుడ్ కానివ్వండి, సైట్ సీయింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక మరి ఎందుకు మనం న్యూ యంగ్లోకి రావాలి అంటే, ఇది ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే కంపెనీ ప్రారంభంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ మనకు అందుతాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కంపెనీలో మనం ఏం చేయగలుగుతాం? మన మాట అస్సలు వాళ్ళు వినరు, అసలు ఎటువంటి ప్రోత్సాహాలు ఉండవు. సో ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా అది ప్రారంభంలో ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎందుకంటే బిజినెస్ ఎస్టాబ్లిష్ కావాలి కాబట్టి. అందులో మనం ఫౌండర్ మెంబర్స్, వీఆర్ ఫీలింగ్ ఇస్ ద కంపెనీ ఫౌండర్స్ మెంబర్స్. సో లయబిలిటీ ఫ్రీ ఆపర్చునిటీ, ఎటువంటి రిస్క్ లేదు ఇందులో. ఏముంది చెప్పండి, మన మిత్రులు డబ్బులు ఇచ్చారు, మనం ప్రొడక్ట్ ఇచ్చాం, అయిపోయింది కదా, ట్రాన్సాక్షన్ క్లియర్. ఇక రిస్క్ ఎక్కడుంది? నో బాస్, నో ఇన్వెస్ట్మెంట్, బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, హెల్తీ లైఫ్ స్టైల్. మనం ఆరోగ్యంగా జీవిస్తూ సమాజంలో ఇతరులు కూడా ఆరోగ్యంగా జీవించడానికి మనం హెల్ప్ అవుతున్నాం. మనము మన కుటుంబం ఆరోగ్యంగా జీవిస్తూ ఇతరులు కూడా హెల్తీగా జీవించడానికి మనం హెల్ప్ చేస్తున్నాం. తద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నాం, టైం ఫ్రీడమ్ పొందుతున్నాం, గుర్తింపు, ఎంత అద్భుతమైన గుర్తింపు. కంపెనీ దగ్గర గుర్తింపు ఉంటుంది, మన సీనియర్స్ లీడర్స్ దగ్గర గుర్తింపు ఉంటుంది, సొసైటీలో కూడా మీకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకు? ఉదాహరణకు డాక్టర్ హోప్లెస్ అన్నాడు, మీరు వెళ్ళి 4 మంచి మాటలు మాట్లాడి అతనికి ధైర్యాన్ని కల్పించి ఇది వాడిచ్చారు, అతను లేచి తిరుగుతున్నాడు. ఇక అతను మిమ్మల్ని మర్చిపోతాడా? మీ పేరు అతనే ప్రచారం చేస్తాడు, మీ బిజినెస్ గ్రో కావడానికి అతనే కారణం అవుతాడు. ఆ విధమైన ఫాలో మీకు ఏర్పడుతుంది. సో ఈ విధంగా మరి ఒక అద్భుతమైన కల్పవృక్షం లాంటిదండి బిజినెస్. నిజంగా నియంగు అనే ఒక కల్పవృక్షంలోకి నేను 100 days క్రితం నేను ఎంటర్ అయ్యాను. ఈరోజు మరి చాలా అద్భుతంగా మరి నా జీవితం మారిపోయింది. మీ జీవితం కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఓవర్ టు హెచ్జి రావు గారు. వావ్ ఫెంటాస్టిక్ సార్, వాట్ ఏ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్. ఎంత సరళమైన భాషలో ఎంతో సౌమ్యంగా ప్రతి విషయాన్ని కూడా విడమర్చి చిన్న చిన్న అంశాలను కూడా అన్నింటినీ చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము చాలా 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 అద్భుతంగా ఉంది సార్. ఏది వదలలేదు ముక్కు బాలరెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏది వదలలేదు, ఏ విషయాన్ని వదలలేదు, ఏ చిన్న పాయింట్ ని కూడా వదలలేదు. చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా మనకు వచ్చేసి మీ ప్రెజెంటేషన్ అంతా కొనసాగింది. మీ అనుభవం అనేది ఇక్కడ కనిపించింది. 20 years హెల్త్ అండ్ వెల్నెస్ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో మీ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అనేది ఇక్కడ కనిపించింది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. డియర్ లీడర్స్, మీ అందరికీ చెప్పేది నేనేమంటే, నేను క్యూర్సెల్ ఖాదర్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో నిజంగా ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశము ముక్కు బాలరెడ్డి గారు ఎంతో అద్భుతంగా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటే విషయం, నిర్ణయం తీసుకోండి.
జీవితంలో ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కొక్కటి సాధించాలన్నా, మన జీవితంలో ఉన్న ఏవైనా సరే, మనకు ఆర్థికపరమైన కోరికలు ఏవైనా ఉన్నా, ఆర్థికపరమైన కోరికల్ని సాధించడానికి ఎన్నో మార్గాల్ని, ఎన్నో ప్రయత్నాలు అనేది జీవితంలో చేసి ఉంటాం. ఇక్కడ 90% ఏదో ఇష్యూ ఉంది. అంటే ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి, ప్రతి ఇంట్లో ఏదో చిన్న సమస్య ఉంది. అటువంటి ప్రతి ఇంటికి అవసరమైన చికిత్సలు అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని అందించడం ద్వారా ఇక్కడ మీరు 100 వేలు కాదండి, లక్షలు కాదు, కోట్ల రూపాయలు సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం. రెండింటి కాంబినేషన్, ఒకవైపు ఏమో మన కుటుంబంలో ఆరోగ్యం, మన బంధువులు, మన మిత్రులు అదే ఆరోగ్యం ఒకవైపు బాగుపోతుంది. దాంతో అద్భుతమైన ఆదాయాన్ని మనం సృష్టించుకుని ఈ బిజినెస్ ద్వారా ఇందాక మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు, నీట్గా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జీవితంలో ఆర్థికపరమైన అన్ని కోరికల్ని కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు. అటువంటి అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క న్యూ మెంబర్ కి, ప్రతి ఒక్క కొత్త వ్యక్తికి కూడా నేను సహృదయంగా ఆహ్వానిస్తున్నాను. రండి, సరే ప్రోడక్ట్ ని యూజ్ చేయండి, కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో నెట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటా సార్, సార్కి. సార్ మీరు మాట్లాడండి, క్లోజ్ చేయండి. ఓకే ఓకే, ఎనీవే అండి, ఈ రోజున మంచి ప్రెజెంటేషన్ విన్నాము, ఒక మంచి అవకాశం గురించి తెలుసుకున్నాము. ఏవైతే వివరాలు మనకి చెప్పారో వాటి మీద ఇంకేమైనా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి సార్. ఇది ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ. మనం బాలరెడ్డి గారు చెప్పినట్టు ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ. ఇది ఎవరికి తెలుసు అంటే కేవలం ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుసండి ఈ అవకాశం గురించి. ఎందుకంటే కంపెనీ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని ఏ రకమైనటువంటి హెసిటేషన్ లేకుండా స్టార్ట్ చేయండి. మీ ఫ్యూచర్ ని, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. అలా చేసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఒక చిన్న సలహా ఇస్తూ ఈ విషయాన్ని ఈ రోజున ఈ సెషన్ ని ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.